మాకు బలం బాగా పెరిగింది. జనంలో నుంచి జగన్‌ని గద్దె దించబోతున్నాం. బాబు గారిని అధికారంలోకి తీసుకొస్తాం. ఆ సందర్భంలో శత్రువుకి బలాన్నివ్వకుండా ఉండటం కోసం మమ్మల్ని మేము తగ్గించుకున్నాం. ఇప్పుడు 21కి మేము కన్ఫర్మ్ అయినా రేపు పొద్దున నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థలు కావచ్చు 30% తీసుకుంటాం. బాబు గారితో అది మాట్లాడేశాను. ఇది నేను నా కార్యకర్తలకు ఇస్తున్న హామీ. ఇది 2019 ఇది 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఆ తర్వాత జరిగిన దాంట్లో ఎంపీ సీట్లలో అట్ట 30% రాలేదు. ఎమ్మెల్సీ సీట్లలో 30% రాలేదు. అట్లాగే అదేది దాన్ని ఏమంటారు, మన నామినేటెడ్ పోస్ట్‌లో 30% రాలే. 15% అయితే పొందారు. ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు. హరిప్రసాద్ గారు, నాగబాబు గారు. ఆ యాస్పెక్ట్‌లో చూస్తే 15% అయినట్టు. అదే సందర్భంలో రాజ్యసభ ఒకటొచ్చింది. ఆ యాస్పెక్ట్‌లో చూసినా 15% అయింది. అదే సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇదే మన స్థానిక ఎన్నికల్లో కూడా 15% అన్న పాయింటే తీసుకురావడం ఆయనకి నచ్చలేదన్న సంగతి అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఒక ప్రధానమంత్రి కార్యక్రమం తప్ప మిగతాది క్యాబినెట్ మీటింగులకి డుమ్మా కొడుతున్నారు. అట్లాగే అమరావతి కార్యక్రమానికి విశాఖ పేరు అడ్డు చెప్పి ఆగిపోయారు. అలాగే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా జ్వరం పేరు చెప్పి ఆగిపోయారు. కరెక్ట్‌గా చివరి రోజున వచ్చి ఆయన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా సీట్లు తీసుకుంటామని చెప్పండి అని ఎమ్మెల్యేలకి చెప్పి ఆ విషయాన్ని మెసేజ్ చేశారు. పబ్లిక్‌కి ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా నిలబడి ఉన్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సీట్ల కోసం అన్నటువంటిది అర్థమవుతోంది. 15 నుంచి 20కి పెంచుతారా, లేదా పవన్ కోరినట్టు 30కి పెంచుతారా? పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఈ అన్యాపదేశం కాకుండా నేరుగా బాబు గారికి చెప్పారా? అసలు ఏం జరగబోతోంది అన్నది రాబోయే రోజుల్లో తేలబోతోంది.